చూడండి సరదా గారు, ఈరోజు ప్రముఖ అంశాల్లోకి వెళ్తే యువత నిరుద్యోగ మిగిలిపోతుంది. దానిని మనం పరిశీలించి, పరిశోధించి మనం దానికి ఎంతో కొంత పరిష్కారం ఇవ్వాలి కాబట్టి, ఈరోజు బాలురే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. సో మనం దానికి తగ్గట్టు ఈరోజు ప్రముఖవేత్త మన కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఇక్కడైతే పరిస్థితి చాలా నిర్ఘాంతపోయేటట్టు ఉంది. ఎందుకంటే నిరుద్యోగత పెరిగిపోయిన దేశంలో మన ఆశాజ్యోతి కిరణ్ కుమార్ గారు ఏమైనా చెప్తారేమో చూసి వారి పర్యవేక్షణలో యువత మల్లాలని ఆలోచిస్తూ ఆక్షేపిస్తూ థ్యాంక్ యూ సర్దా గారు. హలో గాయ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెషర్స్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలనేది. నేను జాబ్లోకి దిగకముందు నాకు ఇవన్నీ తెలియదు. నేను వన్స్ జాబ్కి వచ్చాక నాకు ఇవన్నీ ఎవరన్నా చెప్పుంటే నాకు చాలా బాగుండేది కదా అనిపించింది. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ ఎ బిగ్ స్టెప్, చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే నేను కొన్ని టిప్స్ కొంతమందికి తెలుసు. సో ఇప్పుడు చెప్తాను, చూడండి. ఓకే, మనకి జాబ్స్ రావాలి అంటే మనం ఫస్ట్ అప్లై చేసుకునేది జాబ్ పోర్టల్స్. ఏమేంటి? నౌకరీ ఒకటి, షైన్, లింక్డ్ఇన్ అండ్ సో పోర్టల్స్. మనకి జాబ్ పోర్టల్స్ చాలా ఉన్నాయి. సో ఈ జాబ్ పోర్టల్స్ అనేది మనం కాలేజ్లో ఉన్నప్పుడే క్రియేట్ అయిపోవాలి. ఫస్ట్ నౌకరీ అనేది మనం ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే మనకి నౌకరీ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోవాలి. అండ్ ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉండాలి. జాబ్స్ ఏమేమి ఉన్నాయి, మెయిన్గా నౌకరీలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్. మనం ఏం జాబ్స్లోకి వెళ్ళాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అనుకోని, అగ్రికల్చర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అనుకొని నేను అగ్రికల్చర్కి సంబంధించిన జాబ్స్ చూస్తూ ఉంటాను. సో నాకు డిస్క్రిప్షన్ అవుతుంది. సో నాకు అక్కడ రిక్వైర్మెంట్ ఏమైనా అర్థం అవుతుంది. ఆ ఫోటోస్ అన్నింటిలో మనం అప్డేటెడ్గా ఉండాలి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, నేను కొంతమంది లింక్డ్ఇన్ గురించి చెప్పినప్పుడు చాలామందికి లింక్డ్ఇన్ గురించి తెలియదు ఇప్పటికీ. నేను సీరియస్లీ లింక్డ్ఇన్ తెలియకుండా ఇప్పుడు జాబ్స్ తెచ్చుకోవడం అంటే మంత్స్ ఆన్ మంత్స్ గడిచిపోద్ది. సో లింక్డ్ఇన్ అనేది చాలా యూజ్ఫుల్ పోర్టల్. మీరు ఫస్ట్ థింగ్ మీరు లింక్డ్ఇన్ ఖచ్చితంగా, మనకి ఫేస్బుక్ ఎలా ఉందో, ఇన్స్టాగ్రామ్ ఎలా ఉందో, అలానే లింక్డ్ఇన్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి వాళ్ళు సో లింక్డ్ఇన్ లేని వాళ్ళు లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోండి. సో ఇది మనకి ఫేస్బుక్ ఎలానో, ఇన్స్టాగ్రామ్ ఎలానో అలానే మనకు ఒక పోర్టల్ అనుకోండి. కాకపోతే ఇది జాబ్స్కి ఉపయోగపడుతుంది. సో మనకి లింక్డ్ఇన్కి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ హోమ్ పేజ్ ఉంటుంది, నెట్వర్క్ పేజ్ ఉంటుంది, జాబ్స్, మెసేజింగ్, నోటిఫికేషన్. సో మన నెట్వర్క్స్ అంటే ఏం లేదు, మన ఫ్రెండ్స్ మన ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎట్లయితే రిక్వెస్ట్ పెడతామో ఇక్కడ మనం కనెక్షన్స్ అంటాము, అక్కడ మనం ఫ్రెండ్స్ అంటాము. సో నెట్వర్క్ అనమాట, మనకి ఎంత నెట్వర్క్ ఉంది అనేది దీనిలో ఉంటుంది. జాబ్స్ అప్లై చేసుకోవడం ఇది నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ నేను జాబ్స్లోకి వెళ్ళినప్పుడు నేను సెర్చ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ ఆల్రెడీ ఉన్నది, డేటా అనలిస్ట్ సెర్చ్ చేస్తాను. సో నాకు ఇక్కడ ఇవన్నీ జాబ్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఈజీ అప్లై అని ఉంది కదా, ఈజీ అప్లై అనేది నువ్వు డైరెక్ట్గా రెజ్యూమ్ అప్లై చేసేసుకొని నువ్వు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. రిక్రూటర్ చూస్తారు. ఇక్కడ ఈజీ అని లేకుండా ఇక్కడ ప్రోడక్ట్ ఆపరేషన్ అని వస్తుంది. ఇక్కడ ఈ సింబల్ ఉంది చూసారు, ఇది మీరు ప్రతి వాళ్ళ పోర్టల్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది, కంపెనీ పోర్టల్. సో మీరు అక్కడ కంపెనీకి వెళ్ళి అది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇక్కడ జాబ్స్ అని చూసారు, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ పీపుల్ అని ఉంది, జాబ్స్ అని ఉంది, పోస్ట్ అని ఉంది. ఇక్కడ మీరు ఇది ఇప్పుడు ఉంది జాబ్స్లో, మీరు పోస్ట్లోకి వెళ్ళారు అంటే మీకు డైరెక్ట్గా ఎవరెవరు ఎప్పుడెప్పుడు దానికి రిలేటెడ్ సంబంధించిన కంటెంట్ అంతా వస్తుంది. మేబీ అది జస్ట్ పోస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ పోస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అలా ప్రతిదీ జాబ్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు, 24 hours, పాస్ట్ వీక్ అండ్ మంత్. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే మెయిన్ యూస్ఫుల్నెస్ ఏంటంటే, చూడండి ఇక్కడ గాయత్రి అని ఉంది. సో ఆమె హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ అంటే హెచ్ఆర్ మీకు పోస్ట్ చేస్తూ ఉంది. సో ఏమన్నది, డేటా అనలిస్ట్ విత్ అండ్ హెచ్ఆర్ మాడ్యూల్ ఎక్స్పీరియన్స్ అని అడిగింది. సో మీకు ఏ జాబ్ పోర్టల్లో అయినా కానీ, నౌకరీ అయినా కానీ, మిగతా షైన్ అయినా కానీ, ఇండిడ్ కానీ మీకు డైరెక్ట్ మెయిల్ దొరకదు. ఇక్కడ మెయిల్ దొరికింది చూసారు. మేబీ మీకు దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థమైపోయి ఉండొచ్చు. వన్స్
ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఒక హెచ్ఆర్దో లేకపోతే ఒక డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలి అంటే చాలా టైం పట్టేది. అసలు తెలియదు హెచ్ఆర్ మెయిల్ అని మీకు ఇక్కడ డైరెక్ట్గా హెచ్ఆర్ మెయిల్ వచ్చింది. ఇక్కడ మీ టాలెంట్ మీరు చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నౌకరీలో అప్లై చేశారు అనుకోండి, 1000 members అప్లై చేస్తారు. వాళ్ళు తీసుకునేది 10 members 15 members మహా అయితే ఉంటారు. సో అక్కడ వాళ్ళ డెసిషన్ బేస్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే వాళ్ళు మీకు ఇలా మెయిల్ ఇచ్చారో ఈ మెయిల్లో ఓపెన్ చేయగానే మీ టాలెంట్ మీరు చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీ అచీవ్మెంట్స్ ఏమున్నాయి, మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది మీ మెయిల్లో డ్రాఫ్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్ని మీరు క్లిక్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉన్నాను, నాకు టైం లేదు, నేను ఏదో చూస్తే జస్ట్ నాకు ఈ పోస్టింగ్ కనపడింది. సో నేను ఇది ఫోటో తీసుకున్నాను లేకపోతే రాసుకుంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా నేను ఎన్ని పోస్ట్ చేసుకోవాలో నాకు తెలియదు అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ దీనిపైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేయగానే ఇక్కడ సబ్జెక్ట్ అక్కడ ఏమని ఉంది, డేటా అనలిస్ట్ విత్ హెచ్ఆర్ మాడ్యూల్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. నేను సబ్జెక్ట్లో అప్లికేషన్ డేటా అనలిస్ట్ అని కొడతాం. డేటా అనలిస్ట్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది ఇలా పెట్టేసుకొని సో డేటా అనలిస్ట్ అని మీరు ఇలా క్రియేట్ చేసుకున్నారు. సో నేను ఇది రాంగ్ కొట్టేయగానే నాకేమని వస్తుంది, సేవ్ చేయమని వస్తుందా, సేవ్ చేయాలా, డోంట్ సేవ్ చేయాలా. నువ్వు సేవ్ కొట్టంగానే అది డ్రాఫ్ట్స్లో వెళ్ళి సేవ్ అయిపోద్ది. సో అలా డ్రాఫ్ట్స్లో వెళ్ళి సేవ్ అయిపోయినప్పుడు ఇలా మీరు ఇదిగో ఇప్పుడు ఇట్లా ఉంది, ఇంకొక మెయిల్ ఏదైనా చూద్దాం, ఇక్కడెక్కడన్నా మెయిల్ ఏమన్నా వస్తుందేమని చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిత్య అని ఉన్నారు. ఇతను అసోసియేట్ రిక్రూటర్. ఇతను కాంట్రాక్ట్ రోల్ కింద 2 yearsలో చేయాలనుకుంటున్నాడు. ఈ స్కిల్స్ ఏమనేది ఇది పవర్ బి ట్యాబ్లే అని ఉంది. సో ఇక్కడ ఏమనుంది, డేటా అనలిస్ట్ రోల్ అని ఉంది. సింపుల్గా మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తావు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతావు, అప్లికేషన్ అని పెట్టుకుంటావు, డేటా అనలిస్ట్ అని పెట్టుకుంటావు. సో నీకు అప్పుడు ఈ ఆదిత్య అనే అతను డేటా అనలిస్ట్ కోసం వెతుకుతున్నాడని అర్థమవుతుంది. సో మీరు ఇలా మెయిల్ సేవ్ పెట్టుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు జాబ్ అవసరం లేదు, ఇలా ప్రతి మెయిల్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక 100 మెయిల్స్ దాకా వచ్చేస్తాయి. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మీరు ఇలా సబ్జెక్ట్లో అప్లికేషన్ అని రాసి పెట్టుకోండి అండ్ దానికి సంబంధించిన ఆ రూల్ అని రాసి పెట్టుకొని సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో నేను డేటా అనలిస్ట్కి అప్లై చేస్తున్నాను. సో దీనికి ఆల్మోస్ట్ అందరూ ఏమడుగుతారు, సమ్ బేసిక్ సేమ్ రిక్వైర్మెంట్స్ అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడు ఏమడిగారు, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ట్యాబ్యులే, డేటా విజువలైజేషన్, మోడలింగ్ అన్నారు. సో ప్రతి వాళ్ళు అటు ఇటుగా అంతే ఉంటుంది, మార్పే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ అన్నారు అనుకోండి, సో సోర్సింగ్ లేకపోతే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సోర్సింగ్, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషనల్ మేనేజ్మెంట్ సేమ్ అందరికీ అంతే ఉంటుంది. పెద్ద చిన్న మైనర్ చేంజెస్ ఏమన్నా హెచ్ఆర్ డ్రాఫ్ట్ చేయొచ్చేమో కానీ మోస్ట్లీ అంతే ఉంటుంది. సో అప్పుడు మీరు మళ్ళీ ఇలా బ్యాక్కి వెళ్ళిపోతారు, క్లిక్ కొట్టేస్తే అది సేవ్ అంటే అది డ్రాఫ్ట్స్లో సేవ్ అయిపోయి ఉంటుంది. మీకు ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి మొత్తం అప్లై చేసుకోండి. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేయచ్చు, నాకు ఇప్పుడు ఆ మెయిల్కి సంబంధించి నేను ఎలా డ్రాఫ్ట్ చేయాలి అదంతా తెలియదని. సింపుల్ బ్రో, ఆస్క్ యువర్ ఫ్రెండ్ చాట్ జీపీటీ. సింపుల్, గో ఫర్ చాట్ జీపీటీ అండ్ ట్రై చాట్ జీపీటీ కొట్టండి. అండ్ దెన్ నెక్స్ట్ ask your friend that you are looking for a job, please help me to draft a mail. Simple, draft a mail for the data analyst job and కొట్టేసాను అనుకో, బూమ్. చూడండి నీట్గా అది సబ్జెక్ట్ ఇచ్చింది, హైరింగ్ మేనేజర్ ఇచ్చింది. సో నువ్వు ఇది కాపీ పేస్ట్ చేసుకుంటావు, నీట్గా కాపీ పేస్ట్ చేసుకుంటావు. పేస్ట్ చేసుకుంటావు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ మెయిల్లోకి వెళ్ళిపోతావు. ఇది ఎక్కడైతే ఇందాక మనం సేవ్ చేసుకున్నాం చూసారా, అలానే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి.
సింపుల్. డేటా అనలిస్ట్ జాబ్ ఉంది. సింపుల్. ఇక్కడ అతని నేమ్ రాయండి. ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో చూడండి. ఏ హోల్డ్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ, స్ట్రాంగ్ స్కిల్స్ అట్ ఇన్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేటింగ్ కాంప్లెక్స్ డేటాబేస్. ఇది మీరు డ్రాఫ్ట్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? సో ఇలా ప్రతి దానికి సెండ్ కొట్టేస్తారు ఇంకో వెళ్ళిపోద్ది. లేదు మళ్ళా ఇది కూడా సేవ్ చేసుకోవాలనుకున్నారంటే అది ఆటోమేటిక్ సేవ్ అయిపోద్ది. సేమ్. సో ఇదనమాట మనం ChatGPT. మీకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అనుకోండి, సైబర్ సెక్యూరిటీ అని టైప్ చేయాలి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని టైప్ చేయాలి. అండ్ ఇక్కడ మనం జాబ్సా, పోస్టా, పీపులా, కోర్సెసా అని ఎతకాలి. సో పోస్ట్ అంటే పోస్ట్ వస్తాయి, మనకి సంబంధించిన పోస్ట్ వస్తాయి. లేదా నాకు ఆ పీపుల్కి సంబంధించి కావాలి అన్నారంటే ఆ పీపుల్ ఎత్తుక్కోండి, వాళ్ళకి కనెక్షన్ కొట్టండి. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వీళ్ళందరికీ సైబర్ సెక్యూరిటీ కొట్టేసి బ్రో ఎలా మీ దానిలో జాబ్స్ వస్తాయి, ప్రాసెస్ ఎట్లా, ఏ స్కిల్స్ ఉండాలి అని ఒకసారి ప్రతి వాళ్ళకి ఒక 20 మందికి మీరు మెసేజ్ చేశారంటే ఒక 10 మంది అనే రియాక్ట్ అవుతారు. లేదు 2 రియాక్ట్ అవుతారు. మీకు కావాల్సిన మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ సిగ్గుపట్టానికో లేకపోతే అతనికి మెసేజ్ చేస్తే అతనేమనుకుంటాడనో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారనో ఈ ప్లాట్ఫామ్ ఉందే అందుకు. సో మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైనా కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నా లేదా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అనుకున్నా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది. ఇది మోస్ట్లీ చాలామందికి తెలియదు. దట్స్ వై. అండ్ మీకు నచ్చితే కింద లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.